వాయమ్మో ఏంద్రా ఈ జనాలు. టమాటా బాత్ ఈ పుదీనా చట్నీ అయితే డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ మామూలుగా ఉండదు. ఇంకా టేస్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. 2 ప్లేట్లైనా తినేయచ్చు అన్నమాట. మన వీడియోలకి మీరే ఒక బెస్ట్ టైం చెప్పండి. పొద్దున్న 8ంటికి పెట్టమంటారా, లేదంటే మధ్యాహ్నం 12ంటికి పెడదామా, లేదంటే సాయంత్రం 6 దాటిన తర్వాత పెడదామా? ఎక్కువగా ఏ టైమింగ్ అయితే కామెంట్ వస్తుందో నెక్స్ట్ నుంచి అదే టైం కి మన వీడియో అయితే చేంజ్ చేసేస్తా టైమింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఇప్పుడు టైం రాత్రి 10 అవుతుందండి. ఈ రోజు ఏంటంటే నేను విజయవాడలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ నైట్ స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. స్ట్రీట్ ఫుడ్ అంటే మామూలుగా మన ఫాస్ట్ ఫుడ్ అవి కాదు, అచ్చమైన వెజ్ టిఫిన్స్ అయితే ఉంటాయి అనమాట. అదిరిపోతాయి. లేట్ చేయకుండా ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియో ఏ టైం కి పోస్ట్ చేయాలో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా బయలుదేరదాం పదండి. అక్కడ మంచి చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు బాబాయ్. చలి అయితే చాలా దారుణంగా ఉంది. మీ ఊర్లో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఆ లైట్ల కింద ఎలా కనబడుతుందో. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు గిరి ప్రదక్షిణ అనమాట. అమ్మవారి గిరి ప్రదక్షిణ ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా రోడ్డు ఎలా ఉంది ఎదరా. టైం 10 దాటింది. ఇప్పుడు కూడా జనాలు చూడండి ఒకసారి గుడి దగ్గర, మామూలుగా లేరుగా. నైట్ 10ంటికి మామూలుగా అయితే ఖాళీగా ఉంటది. గుడి కూడా ఓపెన్ లో ఉన్నట్టుంది, మరి నాకు తెలియదు కానీ మామూలుగా అయితే 10, 10:30 మూసేస్తారు, క్లోజ్ దర్శనం. మర్చిపోయా, గిరి ప్రదక్షిణ ఒకటే కాదు, 5వ తారీఖు నుంచి చండీ మాల విరమణలో ఉన్నాయన్నమాట. ఇదిగో అందుకే ఈ క్యూ లైన్లు అయ్యి. ఈ 10 రోజులు అయితే దసరా అలాగే ఉంటది అనమాట. విజయవాడలో బాగుంటది. అక్కడ కాదు కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి. వాయమ్మో ఏంద్రా ఈ జనాలు, మామూలుగా లేరుగా జనాలు. గుడి దగ్గర ఫుల్ అయితే మనం అయితే ఇటు వెళ్ళాం. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోతాం, రైట్ సైడ్ తీసుకొని మనం ఏలూరు రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా లేరుగా జనాలు. విజయవాడలో జాతరలా ఉంది, మరో దసరాలా ఉంది. చూడండి జనాలు. అసలు మొత్తం అటు సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా ఎక్కడ ఖాళీ లేదండి బాబు. మొత్తం అయితే ఇప్పుడు నేను ఎట్టించాలో నాకు అర్థం కావట్లా. అవుద్దో లేదో కూడా తెలియట్లేదు వీడియో. బట్ ఓకే, ఫస్ట్ అమ్మవారు తర్వాత ఏదైనా. ఎలా వెళ్ళినా ఖాళీ ఉండదేమో ఇప్పుడు నాకు తెలిసి. ఈ లెఫ్ట్ గా వెళ్ళమట్లా బాబాయ్లు. ఇంకా మనం స్ట్రైట్ గా బస్ స్టాండ్ లోంచి అవతల కూడా వేద్దాం. అక్కడ ఎలా ఉన్నారో చూడాలి. ఎంతకే జనాలు. మీకు ఒక కామెడీ విషయం చెప్పనా ఏంటంటే, ఇక్కడ పార్క్ ఉంది కదా, ఈ పార్క్ విజయవాడలో సెటిల్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవ్ గాంధీ పార్క్ ఒక్కసారి కూడా రాలేదు నేను. చూద్దాం, బస్ స్టాండ్ లోంచి వెళ్దామా? బస్ స్టాండ్ లోంచి వెళ్ళాలి ఇప్పుడు. మనకి ఇటే వెళ్తేనే ఏలూరు రోడ్డుకి వెళ్ళగలుగుతాం. ఏంట్రా ఎంత దుమ్ము ఉంది ఇక్కడ. మామూలు దుమ్ము లేదు, ఏదో రెనోవేషన్ వర్క్ ఏదో జరుగుతుంది ఇక్కడ. లెఫ్ట్ లో మొత్తం ఏదో కట్టేస్తున్నారు. అయితే ఏదో వెళ్ళిపోతున్నాం కానీ ఇంతగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు భవానీలు. ఎందుకంటే ఆ కాళేశ్వరం మార్కెట్ ఫ్లైఓవర్ మొత్తం మామూలుగా లేరు జనాలు. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో, ఖాళీగా ఉంటుందో ఉండదో. ఇక్కడ ఎవరు భవానీలు కనబడ. అమ్మో ఉన్నారుగా. ఓ బంటే ఉన్నారు, బంటే మామూలుగా లేరు. ఇటు చూడండి, రైట్ సైడ్ మొత్తం భవానీలు, ఫ్యామిలీలు, మామూలుగా లేదు. ఆ బంటిగాడు ఎదర బస్సు మీద మొహం మీద దుమ్ము లేపుకుంటూ వెళ్ళాడు. ఓడి అమ్మ బంటిగాడాడు. ఇక్కడ చూడండి. అదేం కటింగ్ బాబు. బాబాయ్ ఉన్నాడండి, అదృష్టం కొద్దీ. ఉన్నాడా లేదా అనుకుంటా ఉన్నాను. మనకు లొకేషన్ ఎక్కడంతే చూడండి, అది ఏలూరు రోడ్లో హోటల్ రాజ్ టవర్స్ అని ఉంది కదా, దాని పక్కనే ఉంటది అనమాట. హోటల్ కాదు, ఏమీ కాదు, చిన్న సైకిల్ మీద ఉంటాడు బాబాయ్. ఎదురుగా ఉన్నాడు చూడండి, ఇదే బాబాయ్. చెప్పాను కదా మీకు, అంటే పెద్ద హోటల్ అలా ఏముండదు అనమాట. చిన్న సైకిల్ మీద అమ్ముతాడు బాబాయ్. ఓన్లీ నైట్ టైం అన్నమాట విజయవాడలో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా టైం 10:30 అలాగే అవుతుంది కాబట్టి ఇలా ఉన్నారు. లేదంటే తర్వాత మామూలుగా ఉంటారు అన్నమాట జనం. ఫుల్ క్రౌడ్ ఇచ్చేస్తారు అనమాట. బాబాయ్ ఏంటి సంగతులు? అన్ని బాగున్నాయి స్వామి. ఏంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది? కనబట్లేదు ఈ మధ్య. టైఫాయిడ్ జ్వరం స్వామి, 4 రోజుల మధ్య అందుకే రాలేదు. ఓకే, ఇవాళ వచ్చారు. టైఫాయిడ్ జ్వరం అంటే ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాను. 8వ తారీఖు నుంచి రాలేదు స్వామి. పోయిన నెల 8వ తారీఖు నుంచి. పోయిన నెల అంటే నవంబర్ 8 రాలేదు. అంటే ఇప్పుడు డిసెంబర్ 4వ తారీఖు ఇవాళ వచ్చారన్నమాట. మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ బాబాయ్ ఉన్నారు ఇవాళ. అది విషయం. అయితే బాబాయ్ మన టైమింగ్ ఏంటి అసలు? 9:45 to 45. అంటే అప్రాక్సిమేట్ గా 3 గంటల వరకు మన విజయవాడ ఏలూరు రోడ్ రాజ్ టవర్స్ దగ్గరే ఉంటారన్నమాట. బాబాయ్ అయితే సందులో ఇక్కడ ఉంటారు, లేదంటే ఆ సందులో ఉంటారు. స్వామి అసలు మన దగ్గర ఏముంటే ఒక్కసారి చూపించరా? టమాటా బాత్ అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. నా ఫేవరెట్ బాబాయ్ దగ్గర. నెక్స్ట్ పులిహార స్వామి. మొత్తం అన్ని ఇంటి దగ్గర తయారు చేసి తెచ్చేస్తారు. ఓకే, పులిహార కూడా చూడండి బాగుంది. ఇంకా చపాతి, అదిగో అక్కడ ఉంది చపాతీ చూడండి. ఆ చపాతి, ఇంకా కర్డ్ రైస్, చక్కెర పొంగల్. కర్డ్ రైస్, చక్కెర పొంగలి, సేమియా కేసరి, గులాబ్ జాము. అంటే స్వీట్ రోజు ఉంటాయి, రోజుకో ఐటమ్. ఓకే, ఇక్కడ చూడండి భవానీలు కూడా నాన్ స్టాప్ ఖాళీ లేదా బాబాయ్ అసలు. ఇందాకైతే అసలు అక్కడ రావడానికి నాకు అరగంట పట్టింది స్వామి. అయ్యో బాబు, అక్కడైతే ఇంకా దారుణంగా ఉన్నారు. కాళేశ్వరం మార్కెట్ బ్రిడ్జ్ దగ్గర ఇవన్నీ మొత్తం మీరే తయారు చేస్తారు? నేనే తయారు చేస్తాను. స్వీట్లు కూడా అన్ని నేనే, బయట నుంచి తేవడాలు ఏం లేవు.
అసలు బయట నుంచి కనీసం చీపురు పుల్ల రాదు మన దగ్గర. మొత్తం ఇంటి దగ్గర అయితే అన్ని మన దగ్గర. ఇప్పుడు పెట్టావు బాబాయ్ అసలు ఇది ఇది 25 సంవత్సరాలు పూర్తి 26 రన్నింగ్ అవుతుంది స్వామి. 25 సంవత్సరాలు 5 రూపాయల కంచి పెట్టాను. అంటే దగ్గర దగ్గర 2000లో పెట్టావు ఆ సంవత్సరంలో అంతేనా? అప్పటి నుంచి సైకిలేనా? సైకిల్ సార్. ఎందుకు మరి స్కూటీ అన్న పెట్టచ్చుగా? స్కూటీ పెడదాం కాదు బాబు, మామూలుగా అప్గ్రేడ్ ఎంత కావాలి మరి 20 అంటే సంవత్సరాలు? పెడదామని చెప్పని ఆ. పెట్టి ఇంకా ఐటమ్స్ పెంచుదామని. మామూలుగా ఇవి కాకుండా మిగతా వెరైటీలు కూడా వేస్తారు బాబాయ్, దోశలు అలాంటివి. దోశలు ఇంక పెట్టలేదు, పెడదామని చెప్పని చూస్తున్నాం. ఇడ్లీ దోశ, దోశ అంటే మరి తలకాయ నొప్పి అయిపోద్దేమో. ఇప్పుడు చట్నీ అంటే మన దగ్గర ఏమున్నాయి మంచిగా? చట్నీ, పుదీనా, ఏదో ఒకసారి ప్యాకెట్. పుదీనా, చపాతీలోకి ఆలు కర్రీ. ఇది ఆలు కర్రీయా? ఇది ఆలు కర్రీ. ఇదేమో దేంట్లోకి బాబు? ఉప్మాలోకి. అన్నిట్లోకి ఇస్తారా? కర్డ్ రైస్ లో కూడా ఇస్తా. కర్రీ రైస్ లో కూడా అంట. అయితే ఏదైనా 50 రూపాయలు అయితే. అయితే మాకు నీ దగ్గర ఫేవరెట్ టమాటా బాత్ బాబాయ్, అదో ప్లేట్ ఇవ్వండి. టమాటా బాత్ అయితే అదిరిపోతుందండి. ఎప్పుడు వచ్చినా నేను ఫస్ట్ తినేది అదే. నైట్ టైం సందులోకి ఎప్పుడు వెళ్తా బాబాయ్? 10:30 11 లోపు. అదే మూమెంట్ బట్టా? మూమెంట్ ఏం కాదు, ఇక్కడ గంట ఉంటే అంతే. ఇదిగోండి క్వాంటిటీ కూడా చూడొచ్చు మనం. క్వాంటిటీ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ అమ్మా. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఈ స్పూన్స్ లేవు. అవునవును, ప్లాస్టిక్ ఉన్నాయి అప్పుడు. ఇదిగోండి చూడండి, చట్నీ అయితే పుదీనా చట్నీ, 2 కాంబినేషన్ మామూలుగా ఉండదు. స్పూన్లు మార్చారు బాబాయ్, అదైతే చాలా హ్యాపీ. ఫస్ట్ లాస్ట్ టైం చాలా మంది మనకు కామెంట్ కూడా పెట్టారు అప్పుడు, అంటే ప్లాస్టిక్ స్పూన్ అని చెప్పేసి. ఇప్పుడైతే చక్కగా పెట్టేశారు కాబట్టి ఇంక గొడవ లేదు. ఓకే, ఇంకా టేస్ట్ చేద్దామండి. వేడిగా టమాటా బాత్, ఈ పుదీనా చట్నీ అయితే డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ మామూలుగా ఉండదు. మస్ట్ ట్రై. మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా టేస్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఏం మారదండి టేస్ట్. 2 ప్లేట్లైనా తినేయచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. అల్టిమేట్ అంటే అల్టిమేట్ బాబోయ్. మధ్యలో చిన్నగా పల్లీలు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది. కరకరలాడుతూ భలే ఉంటుందండి. ఇప్పుడైతే చపాతీ చూడండి, సైజ్ చూడండి ఎంత ఉందో. ఈ ప్లేట్ అంత ఉంది. ఇప్పుడు చట్నీ చూడండి, చట్నీ కదా ఇదేంటిది? కుర్మా, ఆలు కుర్మా, పుదీనా చట్నీ. చట్నీ అయినా స్వామి? చట్నీ కావాలితే అడుగుతా స్వామి. 3 చపాతీలు ఉంటే అంత ఉంటుంది, అంత ఉంది సైజ్ అయితే. ప్లేట్లో కూడా పడతలేదు, ఇది అంత పెద్దది ఉంది. నేను ఒక్కడనే తినేస్తున్నాను అనుకుంటారేమో. నేను ఒక్కడనే కాదు, మా ప్రవీణ్ గారు కూడా ఉంటాడు కాబట్టి నా పక్కన ఆడి నేను కలిసి తింటాం అన్నమాట. కుర్మా అయితే భలే ఉంది. థ్యాంక్స్ స్వామి. అరిపించింది కుర్మా. మీకు కావాలంటే పుదీనా చట్నీ కూడా వేసుకోవచ్చు. కుర్మా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాబాయ్ దగ్గర ఇంకో ఐటమ్ సెట్ మనకి, టమాటా బాత్ కాకుండా ఇందే నేను తయారు చేసుకొస్తారు కాబట్టి దామా అదరు పక్కెళ్తలేదు దామా. ఏం భయపడక్కర్లా, ప్రశాంతంగా తినొచ్చు. బాబాయ్ ఇంటి దగ్గరే హోమ్లీగా తయారు చేస్తారు కాబట్టి. కర్డ్ రైస్ చూడండి బాబాయ్, మొత్తం అడవిడి గట్టిగానే ఉంది కదా దీంట్లో. క్యారెట్లు, కొత్తిమీర బాగుంది. చల్లగా అన్ని తిన్న తర్వాత చల్లగా కర్డ్ రైస్. నిమ్మకాయ పచ్చడి వద్దు బాబాయ్, అలవాట్లేదు నాకు. కావాలంటే నిమ్మకాయ పచ్చడి కూడా ఉందంటే కర్డ్ రైస్లోకి. చల్లగా ఒకటి తినేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే చూడండి, క్యారెట్లు అడవిడి మామూలుగా లేదు, ఇంట్లో చేసుకున్నట్టుంది. తాలింపులే కూడా ఉన్నాయి. ప్రవీణు అనిపించిందిరా, చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇరక్కొడేసింది. బాబాయ్ టిఫిన్ అయితే బాగుంది, ఎప్పటిలాగానే చల్లగా బాగుంది. కర్డ్ రైస్ బాగుంది. అందులో చాలా రకాలు చెప్పిన, క్యారెట్లు, తాలింపులు, అడవిడి మామూలుగా లేదు. బాబాయ్ ఏంటి, మనం క్యాటరింగ్ కూడా చేస్తారంటగా? చేస్తారా? అంటే ఓన్లీ వెజ్జేనా టిఫిన్లా? వెజ్ కాదు, నాన్ వెజ్ కూడా. నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మామూలుగా రైస్, బిర్యానీలు మొత్తం బిర్యానీ, టిఫిన్లే కాకుండా చికెన్. నేను అలా అనుకోవట్లా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ కర్రీ, సూపర్. ఆల్ ఐటమ్స్. క్యాటరింగ్ మినిమం ఎంతమందికి చేస్తారు? ఎంతమంది? 1000 మంది వరకు మనం. 1000 మంది వరకు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి బాబాయ్, ఎవరైనా కావాలంటే. 8179 539 756. అది నెంబర్. టిఫిన్ రాజ్ టవర్స్. అది నేను చెప్పక్కర్లా, ఆయన చెప్పేస్తాడు. అది నెంబర్. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. వచ్చే ముందు కూడా ఒకసారి ఫోన్ చేసి రండి. బాబాయ్ చేయొచ్చా? చేయొచ్చు అంటే వచ్చే ముందు ఫోన్ చేసి రండి బాబాయ్కి. అయితే మాట్లాడుతూ టైం అయితే 11:30 అయిపోయిందండి. బాబాయ్ ఆ చివరి నుంచి ఈ రోడ్లో కాంగ్రెస్ ఆఫీస్ ఉంటుంది. ఇదే కాంగ్రెస్ ఆఫీసు. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసారు చూడండి. ఇక్కడే ఉంటారన్నమాట ఇంకా నైట్ 3 దాకా. అదే తెల్లవారుజాము 3 దాకా. యాక్చువల్గా ఏంటంటే అఖండ ప్రీమియర్ షో సినిమాకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే షోస్ ఎందుకో మరి క్యాన్సిల్ అయిపోయినాయి అంట. అందుకే మళ్ళీ పొద్దునకి అయితే బుక్ చేశా. చూద్దాం రేపు పొద్దున్న బ్లాగ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది. నాకు ఎక్సైటింగ్ గానే ఉంది. ఇక్కడైతే చేసేసాం, డబ్బులు కట్టేసాం. 200 అయింది బిల్లు. అంటే ఎక్స్ట్రా పార్సల్ ఒకటి తీసుకున్నానులేండి. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. ఇది కూడా మీరు ప్రమోషన్ అన్నారంటే అంటే కొంతమంది ఇంకా మనం చేసింది ఏం లేదనమాట. చిన్న సైకిల్ బాబాయ్ డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటారా చెప్పండి. కొంతమంది అనేవాళ్ళు ఉంటారు
ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. అనుకుంటే ఇంకా మీ కర్మ, ఇంకేం నేనైతే ఏం చేయలేను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, బాబాయ్ని సపోర్ట్ చేయండి వీలైతే. మీరైతే ఇందాక నేను చెప్పిన అన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, గుడ్ నైట్, బాయ్ బాయ్.